టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 5 భాగంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ చరిత్ర గురించి తెలుసుకుందాం. కర్నూలులోని ఆదోని నడుబొడ్డున ఉన్న శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ఆలయం. అవ్వ అని ముద్దుగా పిలువబడే లక్ష్మమ్మ యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణకు నిదర్శనగా నిలుస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. నేను ఇప్పుడు చూపిస్తున్నది అవ్వ కూర్చొని ఉన్న స్థలం. అవ్వ ఇక్కడే కూర్చొని ఎంతో మంది సమస్యలు తీర్చారని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ అవ్వ పాదాలు కూడా ప్రతిబింబించేటట్టు అలంకరించారు. ఇవి అవ్వ ఒక పాదాలు. ఆశీర్వాదాలు తీసుకోండి. ఇక్కడ దీపాలు పెట్టి అవ్వకు ధ్యానం కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు అంట. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దేవాలయం స్థానిక సాంప్రదాయంలో ఈ ప్రదేశం ఎంతో చరిత్ర కలిగి మరియు ఇక్కడే అవ్వ కూర్చొని తన అద్భుతమైన కార్యాలను చేసేవారని, ప్రజలు సమస్యలు పరిష్కరించేవారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. దర్శించుకోండి. శ్రీ మహాయోగి అవధూత లక్ష్మమ్మ అవ్వ. అవ్వ మన కోరికలను, మన బాధలను ఎంతో తీర్చి కల్పతరువుగా నిలిచినది. అవ్వ కూర్చొనున్న ఆ ప్రదేశం కింద అవ్వ ఒక సమాధి కూడా ఉంది. మనము దేవాలయంలో నుంచి ఇలా కిందికి వెళ్తూ అవ్వ ఒక సమాధిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ కూర్చొని చాలామంది ధ్యానం కూడా చేస్తుంటారు. ఇదిగోండి అవ్వ ఒక సమాధి. అవ్వ ఇంకా అక్కడే ఉంది అని ఎందరో నమ్ముతారు. మన కష్టాలు తీర్చడానికి, మన బాధలు తొలగించడానికి అవ్వ నిదర్శనంగా నిలిచింది శ్రీ మహాయోగి లక్ష్మమ్మ. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ చరిత్ర గురించి తెలుసుకుందాం. లక్ష్మమ్మ అవ్వగారు మూసానపల్లెలో మంగమ్మ బండెప్ప గారికి జన్మించారు. వీరి తండ్రి కోలాటతత్వ పాటలను పాడేవారు. లక్ష్మమ్మ అవ్వగారు కూడా ఆ పాటలను ఆనందించేవారు. అవ్వ చిన్న వయసులో తన తోటి పిల్లలతో ఆడుకునేవారు కాదు. ఎప్పుడూ కూడా ఒక పక్కకు కూర్చొని శూన్యంలోకి చూస్తూ తీక్షణంగా తనలో తాను మాట్లాడుకునేది. తిండిపైన ధ్యాస కూడా ఉండేది కాదు. అవ్వ కారణజన్మురాలు, మహాయోగి. ఎప్పుడు కూడా సంపూర్ణ వైరాగ్యంలో ఉండేది. ఆకలి దప్పిక కూడా ఉండేవి కాదు. ఎప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది. ఒకనాడు తన అత్తారింటిని వదిలేసి కాలినడకన ఆదోనికి వచ్చారు. ఆదోని పట్టడం తనకు కొత్తది కావడంతో ఒక చెత్త తొట్టి పక్కన కూర్చొని తనలో తను నవ్వుతూ, తనలో తను మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, ఇలా ఒక వారం రోజులు గడిచిందంట. కానీ ఏ అంగడిలో ఏమైనా తీసుకుంటే ఆ రోజు వారి వ్యాపారం లాభసాటిగా జరిగేది. అవ్వ ఏమైనా వాక్కులు పలికినా అవి జరిగేవి అని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఇలా అవ్వ మహిమలు చెప్పుకుంటే ఎన్నో మరెన్నెన్నో. ఒకసారి ఒక అభాగ్యురాలు తన భర్తకు క్యాన్సర్ ఉంది, నాకు సౌభాగ్యం ప్రసాదించు అని అవ్వని వేడుకుందంట. అవ్వ అభయం ఇచ్చి ఏం కాదులే వాడికి అన్నారంట. అతను ఆ క్యాన్సర్ తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో అవ్వ దర్శనానికి ఇద్దరు దంపతులు కూడా వచ్చి వెళ్ళారట. ఇలా అవ్వను నమ్ముకొని వచ్చి వాళ్ళ కోరికలు వ్యక్తం చేసుకున్న భక్తులకు తన కోరికలు తప్పకుండా నెరవేరుతాయట. అవ్వ దర్శనం చేసుకొని మనం కూడా మంగళహారతి తీసుకుందాం. ప్రతి ఏటా వైశాఖ బహుళ సప్తమి నాడు అవ్వగారి జాతర కూడా జరుపుకుంటారు. ఇది శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ఒరిజినల్ ఫోటో. శ్రీమాత్రే నమః. శ్రీ మహాయోగి నమః. శ్రీ మహాయోగి లక్ష్మాంబాం వందే గురు పరంపరా. సమస్తలోకా సుఖినో భవంతు.